హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంటే నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత ఎన్నెన్నో వింతలు, విచిత్రాలు, విశేషాలు వెలుగులోకి వస్తున్నాయి. దాంతోపాటు మోసాలు కూడా, ఒక్కో అభ్యర్థికి సంబంధించిన మోసాలు కూడా బయటకు వస్తున్నాయి. ఇప్పుడు ఈ స్టోరీ దేనికోసం అంటే తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ పార్లమెంటరీ అభ్యర్థిగా జనసేన తరఫు నుంచి బరిలో ఉన్న ఉదయ్ శ్రీనివాస్ టీ టైమ్ ఫ్రాంచైజ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించిన మోసాలు ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చినాయి. ఒకసారి వాటికి సంబంధించి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేద్దాం. టీ టైమ్ అనే ఫ్రాంచైజీతో పాటు తెలుగునాట టీ అలవాటు బాగా పెంచిన వ్యక్తి తంగెళ్ళ ఉదయ్ అలియాస్ టీ టైమ్ ఉదయ్ తూర్పుగోదావరి కడియం దగ్గరలో ఓ చిన్న టీ స్టాల్ స్టార్ట్ చేశాడు. చాలా క్లాస్గా నీట్గా ఉన్న ఈ స్టాల్ అచిరకాలంలోనే జనాలను ఆకట్టుకుంది. దాంతో దాన్నే కాన్సెప్ట్గా చేసుకొని ఫ్రాంచైజీలు ఇస్తూ కోట్లు సంపాదించాడు. ఇది చూసి చాలా టీ చైన్ కేఫ్లు పుట్టుకొచ్చాయి. అంతవరకు కథ బాగానే ఉంది, ఓ సక్సెస్ స్టోరీని బాగానే పనికి వచ్చింది. కానీ అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి వచ్చి జనసేన తరఫున పోటీకి దిగేసరికి తంగెళ్ళ ఉదయ్ అసలు చరిత్ర అంతా తవ్వి తీస్తున్నారు. అసలు టీ టైమ్ ఉదయ్ నిజంగా టీ టైం మీదనే ఇంత ఆదాయం సంపాదించాడా? అసలు అతను చదివింది ఏంటి, గతంలో చేసిన ఉద్యోగాలు ఏంటి అని తవ్వి తీస్తున్నారు. శ్రీ అన్నట్లు పబ్లిక్లోకి వస్తే తప్ప ఇలాంటివన్నీ బయటపడవు అనమాట. ఇప్పటివరకు ఉదయ్ తాను సాఫ్ట్వేర్ ఇంజనీర్నో ఎలక్ట్రానిక్ ఇంజనీర్నో అని చెప్పుకుంటూ తిరిగారు. దుబాయ్లో ఉద్యోగం చేశారన్న ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు ఎన్నికల అఫిడవిట్లో మాత్రం జస్ట్ ఇంటర్ మాత్రమే చదువు అని క్లారిటీ వచ్చేసింది. అంటే ఇప్పటివరకు ప్రచారంలో ఉన్నదంతా అబద్ధం. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే దుబాయ్లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించేవాడని ఇప్పుడు ప్రత్యర్థులు సోషల్ మీడియాలో చలామణి చేస్తున్నారు. ఈ మేరకు దుబాయ్లో ఒక కేసు ఉందని, లుకౌట్ నోటీస్ ఉందని ప్రచారం జరుగుతుంది. ఈ మేరకు సోషల్ మీడియాలో కొన్ని డాక్యుమెంట్లు కూడా చలామణి అవుతున్నాయి. చూస్తుంటే ఉదయ్ టీ టైం చరిత్ర మొత్తం ఎన్నికల ప్రచారాంశంగా మారబోతున్నట్టు కనిపిస్తుంది. ఇంటర్ చదవడం, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పుకోవడం, 2 పాన్ కార్డులు కలిగి ఉండడం, దుబాయ్ లుకౌట్ నోటీసులు ఇవన్నీ ఇక కాకినాడ ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మారబోతున్నాయి అన్నమాట. ఇది దుబాయ్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మినిస్ట్రీ ఆఫ్ జస్టిస్ లుకౌట్ నోటీసులు రిలీజ్ చేసిన విషయం అనమాట. టు ది హానరబుల్ డైరెక్టర్ ఆఫ్ ది పోలీస్ కోర్ట్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూషన్ అండ్ సమన్స్ ఆర్డర్ నంబర్ సో అని చెప్పి మిస్టర్ ఖలీద్ బిన్ సలేం అల్ కాసిమి యుఏఈ నేషనల్ రెస్పాండెంట్ తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇండియన్ నేషనల్ హోల్డర్ ఆఫ్ పాస్పోర్ట్ నెంబర్ వి సో అని చెప్పి ఇది లుకౌట్ నోటీసులు అనమాట. దుబాయ్ నుంచి పారిపోయి వచ్చిన ఉదయ్ శ్రీనివాస్ను హ్యాండ్ ఓవర్ చేయాలని చెప్పి లుకౌట్ నోటీసులు జారీ చేసిన ఫెడరల్ కోర్ట్ ఆఫ్ షార్జా సివిల్ ఎగ్జిక్యూషన్ కోర్ట్. ప్రచారమే కాదు, లుకౌట్ నోటీసులు కూడా రిలీజ్ చేశారు అనమాట. ఇది ఉర్దూలో ఉన్న లుకౌట్ నోటీసు. ఇక అఫిడవిట్ విషయానికి వస్తే ఈయన దాంట్లో అంటే 2 పాన్ కార్డులు, ఇంకొకటి ఇంటర్మీడియట్ అని చదివి ఈయన చెప్పుకున్నది ఏంటంటే ఇదిగో ఇంటర్మీడియట్ పాస్డ్ ఇయర్ 2003 బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ డిస్కంటిన్యూడ్ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ. మరి అఫిడవిట్లోనేమో ఇంటర్మీడియట్ అని రాసుకున్న వ్యక్తి ఎలక్ట్రానిక్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పి దుబాయ్లో ఉద్యోగం అని చెప్పి ఎందుకు చెప్పుకున్నాడు, ఎందుకు ప్రచారం చేసిండు? సో ఇవి ఈయన మీద వస్తున్న అనుమానాలు. ఇక పాన్ కార్డులు కూడా 2 ఉన్నాయంట. ఆ రెండింటి మీద ఒకటి మాత్రమే ఇక్కడ పాన్ కార్డ్ నెంబర్ కూడా మెన్షన్ చేసిండు. దీని మీదనే జరిగిన వ్యవహారాలు మాత్రం ఇందులో రాశారు అఫిడవిట్లో. ఇంకొకటి సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ బ్లాక్ మనీ దందాలు, లావాదేవీలు అన్నీ కూడా దాని ద్వారా చేస్తూ వచ్చిందన్నది ఈయన మీద ఉన్న ఆరోపణ. ఇవన్నీ రేపు వైసీపీ అస్త్రంగా వాడబోతుందన్నది ఒక వాదన. సో మరి తంగెళ్ళ ఉదయ్ అంటే పవన్ కళ్యాణ్కు వారాహి వాహనం ఎప్పుడైతే ఇచ్చిండో దాంతో పాటే ఒక 50 కోట్ల వరకు పార్టీకి ఫండింగ్ చేసిండన్న ప్రచారం అప్పట్లో జరిగింది. అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏకంగా అంటే ఒక పార్టీకే ఆ రేంజ్లో డబ్బులు ఇచ్చేంతలా ఉదయ్ శ్రీనివాస్ వ్యాపార దక్షత ఏంది, మిగతా వాళ్ళకి లేనిదేంది? రాష్ట్రంలో, దేశంలో చాలామంది టీ కొట్లు నడుపుతూనే ఉన్నారు. సాక్షాత్తు అంటే ప్రధానమంత్రి చాయ్ వాలా అని చెప్పి ఒక వాదన ఉన్న నేపథ్యంలో మరి ఈయన వ్యాపార దక్షత ఏంది, ఇన్ని వందల కోట్ల రూపాయల డబ్బుకు ఎట్లా అధిపతి అయింది అన్నది కూడా తేలాల్సిన అవసరం ఉంది. సో కాకినాడ ప్రజలు మరి ఉదయ్ శ్రీనివాస్కు ఎట్లాంటి తీర్పిస్తారు? అక్కడ అంటే కాకినాడ నుంచి వైఎస్ఆర్సీపీ చెలమలచెట్టి సునీల్ బరిలో ఉన్నారు. మరి ఇద్దరి మధ్యలో పోటీ ఎట్లా ఉండబోతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.